వసంత. మన ఈరోజు వీడియోలో హ్యాండ్లూమ్ మల్ కాటన్స్ ఉన్నాయి, ఖాదీ పట్లు ఉన్నాయి, ప్యూర్ హ్యాండ్లూమ్ మహేశ్వరి శారీస్ ఉన్నాయి, ఇంకా కొన్ని మనకి చినాన్స్ కూడా ఉన్నాయి. రండి శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మల్ కాటన్స్, ప్యూర్ మల్ కాటన్ వస్తుంది. 120 కౌంట్ వస్తుంది. మనకి ఇలాంటి హ్యాండ్ పెయింట్ స్టైల్స్లో ఖాదీ కాటన్లో కూడా ఉంటాయి, అది వేరు, అది మనకి ఇంకా తక్కువ రేట్లో వస్తుంది. ఇది 120 కౌంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ మల్ కాటన్ వస్తుంది. దానిపైన హ్యాండ్ పెయింట్ వస్తుంది. మనకి ఇలా ట్రాన్స్పరెంట్, లైట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, కానీ చాలా మెత్తగా ఉంటుందండి, చాలా మెత్తగా ఉంటుంది. కంఫర్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది. మనకి సమ్మర్కి చాలా బాగుంటుంది. ఏ ఏజ్ గ్రూప్ అయినా కట్టుకోవచ్చు, పెద్దగా స్టార్చ్ అయితే పట్టవు. అలా ఇష్టపడి కొద్దిగా లైట్ ఫాల్ ఉంటాయి, అలా ఇష్టమైతే కనుక ఎవరైనా కట్టుకోవచ్చు. ఇలా మనకి హ్యాండ్ పెయింట్లోనే వెరైటీస్ ఉన్నాయి. మనకి ఈ డిజైన్లో అయితే 2 కలర్సే ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఇలా కాడలా వచ్చి ఫ్లవర్ వస్తుంది. ఇలా మనకి అక్కడక్కడ అలా ఒక కొమ్మలాగా ఇచ్చారు. పళ్ళు దగ్గరికి వచ్చేసరికి ఇలా పెద్దగా ఇచ్చారు. డార్క్ ఎల్లో షేడ్, మనకి ఎల్లోలో కూడా లెమన్ ఎల్లో కూడా ఉంది. ఇవి పెయింట్లు అతుక్కుంటున్నాయి. ఇలా పళ్ళు వస్తుంది. టాజిల్స్ వచ్చేసరికి ఎల్లో కలర్ సెల్ఫ్ ఇచ్చారు. ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ వస్తుంది. వీటికి కూడా బ్లౌజెస్ అయితే రావు. చక్కగా ఉంది కలర్ అయితే. మీరు ఏదైనా హాఫ్ వైట్ కానీ ఇంకేదైనా మిక్స్ అండ్ మ్యాచ్ కలంకారీ కానీ అలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఈసారి ప్రైస్ వచ్చేసరికి 1300, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్. ఇది వచ్చేసరికి ఇది హ్యాండ్ పెయింట్ వర్తుకున్నట్టుంది. ఇలా ఫ్లవర్ డిజైన్. మనం ఇందులో కూడా చాలా కలర్స్ చేసాం కదా. యాక్చువల్లీ బ్లాక్ లాస్ట్ టైం చిన్న ఫ్లవర్లో పారిజాత పూల్లో చేసినప్పుడు కూడా చాలా మంది అడిగారు. ఆ డిజైన్ అయితే రాలేదు, కానీ బ్లాక్ ఇలా ఫ్లవర్ డిజైన్లో అయితే వచ్చింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. ఇలా అక్కడక్కడ ఒక పెద్ద ఫ్లవర్ లాగా వస్తుంది. ఇది బార్డర్ స్టైల్ కదా, అక్కడక్కడ వస్తుంది. సేమ్ అండి, సేమ్. మనకి ఇవన్నీ కూడా 120 కౌంట్ మళ్ళీ ఉంటుంది. చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. అంటే రెగ్యులర్ కాటన్స్ చూసే వాళ్ళకి ఇవి ఏంటి ఇలా ఉన్నాయి అనుకోవచ్చు, కానీ ప్యూర్ ఉంటుంది. ప్యూర్ అంటే థిక్గా ఉండదండి, పల్చగానే ఉంటుంది. ఇలా ఉంటుంది ట్రాన్స్పరెంట్గానే. ఇలా వీటికి డాజిల్స్ వచ్చేసరికి చక్కగా రెడ్, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వచ్చింది. మీరు వైట్ బ్లౌజ్కి వెళ్తే చాలా బాగుంటుంది. పళ్ళు కూడా కంటిన్యూషన్ వచ్చింది, సపరేట్గా ఏం రాలేదు. ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజెస్. చాలా చాలా బాగుంటాయి, చక్కగా డిజైనర్ స్టైల్ లాగా ఉంటాయి. ఈ సారీ ప్రైస్ కూడా 1300. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వాళ్ళు ఎక్కువ పారిజాత పూల్లోనే ఉన్నాయి. బార్డర్ స్టైల్ ఉన్నాయి, అక్కడక్కడ ఫ్లవర్, అక్కడక్కడ ఒక్కొక్క ఫ్లవర్ వచ్చినట్టుగా కూడా ఉన్నాయి. ఏది కావాలన్నా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది వచ్చేసరికి నావీ బ్లూ షేడ్, డార్కర్ షేడే. ఇది బార్డర్ స్టైల్. బార్డర్లో మనకి ఇలా చక్కగా పరిచినట్టుగా హ్యాండ్ పెయింట్ వచ్చింది. మధ్యలో అంతా ప్లెయినే వస్తుంది. ఇలా 2 సైడ్స్ ఇదే వస్తుంది. ఇంక దీనికి కంటిన్యూషనే వస్తుందండి, పళ్ళు సెపరేట్ ఏం రాదు. ఇలా 2 సైడ్స్ బార్డర్ లాగా ఇచ్చారు కదా, బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లాగా మనకి టాజిల్స్ ఇచ్చారు. చాలా బాగుంటుంది. వీటన్నిటికీ కూడా హాఫ్ వైట్ అయితే చాలా బాగా సెట్ అయిపోతుంది బ్లౌజు. మీరు ఇంకా దగ్గర కలర్స్ కానీ ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ చూపించాయి కదా, ఎల్లోలో కూడా ఇదే డిజైను, సేమ్ డిజైనే. కొంచెం అది ఒక 2 ఫ్లవర్సే వచ్చాయి, దీనికి వచ్చేసరికి 4 ఫ్లవర్స్ వచ్చాయి. సేమ్ స్టైల్ పెయింటింగే వస్తుంది. ఇలా మనకు ఒక కొమ్మలాగా వస్తుంది. ఇది వచ్చేసరికి కొంచెం శనగపిండి షేడ్ ఎల్లో, మరీ డార్క్ కాదు, కొంచెం బాగుంది కలర్ అయితే. మరి చాలా డార్క్ కాకుండా మీడియం షేడ్ కలరు. ఇలా పళ్ళు కూడా అలా కాడలతో సహా ఫ్లవర్స్ వచ్చాయి. దీనికి కూడా వైట్ అండ్ ఎల్లో కలర్ టాజిల్స్ ఇచ్చారు. ఎంత చక్కగా ఉందండి, మంచి కలర్, చక్కగా ఫాల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ వన్ వచ్చేసి పారిజాత పూలు, మనకి బార్డర్ స్టైల్. 2 సైడ్స్ బార్డర్ వస్తుంది. ఇలా మనకి ఆనంద బ్లూకి. ఇవన్నీ కూడా ఇంచుమించు సింగిల్ కలర్స్ చాలా తక్కువే ఉంటాయి, ఎక్కువ కల్నేత కలర్స్ ఉంటాయి. సో యాజ్ ఇట్ ఈస్ కలర్ అంటే ఇది ఇక్కడ చూసారు కదా, మీకు వైలెట్ కలర్ కల్నేత ఉంది. ఆ బార్డర్ లాగా చిన్న పైపింగ్ బార్డర్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ బార్డర్ మనకి వైట్ కలర్తో హ్యాండ్ పెయింట్ వస్తుంది. అన్నీ కూడా హ్యాండ్ పెయింట్స్, ప్రింట్ అయితే కాదు. పళ్ళు అంతా కంటిన్యూషన్ వచ్చి చివరి మనకి బ్లూ అండ్ పింక్ కలర్ టాజిల్స్ ఇచ్చారు. అన్నిటికీ కూడా టాజిల్స్ వస్తాయి. చాలా బాగుంటుంది, చాలా మెత్తగా, చాలా లైట్ వెయిట్. ఎంత మెత్తగా ఉందో చూసారా. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ వన్ వచ్చేసి పీచ్ కలర్. చాలా రోజులైంది మనకి కలర్ వచ్చి. ఇలా ఎంత చక్కగా ఉందో. ఇది కూడా అంతే, బార్డర్ స్టైల్ పారిజాత పూలు వస్తాయి. ఇది పారిజాత పూలు కాడ ఇవ్వలేదండి, కొన్నిటికి కాడలు ఇచ్చారు, కొన్నిటికి ఉట్టి ఫ్లవర్స్ ఇచ్చారు. మంచి షేడ్, చాలా బాగుంటుంది ఈ కలర్. ఇక్కడ ఇలా ఆల్ ఓవర్ అంతా వచ్చింది. ఇది కూడా కల్నేత ఉంది, లైట్ డార్క్ కలర్ కల్నేత ఉంది. మంచి షేడ్ అండి, ప్యూర్ కాటన్ వస్తుంది. ఇలా మనకు కొంచెం డార్క్ ఆరెంజ్ అండ్ వైట్ కలర్ గాజల్స్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో షేడ్. ఇప్పుడు ఆల్రెడీ మనం కొమ్మలో చూసాం కదా, సేమ్ అదే కలరు.
ఇది బార్డర్ స్టైల్ వచ్చింది, 2 సైడ్స్ బార్డర్ ఉంటుంది. ఇందులో కొన్ని కలర్స్ మనకి అక్కడక్కడ ఫ్లవర్స్లోనూ ఉన్నాయి, ఏది కావాలన్నా క్లియర్గా పెట్టండి. ఇలా 2 సైడ్స్ వస్తుంది. దీనికి కూడా టాజిల్స్ వచ్చేసరికి వైట్ అండ్ ఎల్లో కలర్ ఇచ్చారు. ఇది కట్ చెంగ్లో చూపిస్తున్నట్టున్నా నేను, ఇటువైపే ఉన్నాయి టాజిల్స్ వచ్చేసరికి. ఇలా చాలా బాగుంది కలర్. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ వన్ వచ్చేసి మన రిపీట్ అడిగే షేడ్ లావెండర్ షేడ్. ఎంత బాగుందో చూడండి. మనకి ఇది అక్కడక్కడ ఫ్లవర్స్లో కూడా ఉంది, సేమ్ బార్డర్లోనే ఉంది, సేమ్ కలరే. చాలా బాగుంది. ఇంత లైట్ వెయిట్లో నీట్గా వచ్చింది. అలా దగ్గరగా ఫ్లవర్స్ ఇచ్చారు కదా, చాలా బాగుంటుంది. ఇలా పళ్ళు వస్తుంది, కంటిన్యూషన్ వచ్చి చివరి మనకి టాజిల్స్ వస్తాయి. మీరు ఎవరైనా పెద్దవాళ్ళు వద్దనుకుంటే చక్కగా కట్ చేయించేసుకోవచ్చు. కొంచెం డార్క్ వైలెట్ షేడ్ అండ్ వైట్ ఇచ్చారు. చాలా బాగుంది. ఈ సారీ కూడా 1300. అన్ని కలర్స్ బాగున్నాయండి. ఇది వచ్చేసరికి రెడ్ కాదు, అంటే రెగ్యులర్ రెడ్ కాదండి, దీనికి ఆరెంజ్ కల్నేత్ ఉంది. రస్ట్ ఆరెంజ్ షేడ్ ఉంటుంది కదా, ఆ కల్నేత్ వచ్చేసరికి కొంచెం డార్కర్ షేడే, బ్రిక్ రెడ్ షేడ్ ఉంటుంది సార్, దాంట్లో డార్కర్ షేడ్ ఆ కలర్ వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్ ఇచ్చారు. దీనికి టాజిల్స్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ ఇచ్చారు, చిన్నగా ఇచ్చారు. చాలా బాగుంది. ఇక్కడ బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 1300. డార్కర్ షేడే, అలా అని పేస్టల్ కలర్. నెక్స్ట్ వచ్చేసి న్యూ కలర్, గ్రే కలర్. ఎంత బాగుందో చూడండి, మంచి షేడ్. 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. ఇది సేమ్ కలర్ ఇందులో కూడా ఉన్నట్టుంది. ఇలా పళ్ళుకి డార్క్ గ్రే అండ్ వైట్ కలర్ ఇచ్చారు. చాలా కూల్గా నీట్గా ఉంటుందండి, డిజైనర్ స్టైల్ లాగా ఉంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 1300. చాలా మెత్తగా ఉంటాయి. ఫస్ట్ అంటే చాలామందికి స్టార్చ్తో ఇష్టపడే వాళ్ళకైతే నచ్చకపోవచ్చు. స్టార్చ్ అంతగా వీడికి పట్టినా కూడా చాలా లైట్గానే ఉంటాయి, మెత్తగా ఉంటాయండి. ఇలా 2 సైడ్స్. ఇది కూడా పారిజాత పూలే వచ్చాయి. ఇది వచ్చేసరికి కొంచెం ఆరెంజ్ షేడ్, బంతి పూల్లో ఆరెంజ్ షేడ్ ఉంది సరే, అలాంటి దాంట్లో కొంచెం డార్కర్ షేడ్. కలర్ అయితే చాలా బాగుంది, డార్కర్ షేడ్. దీనికి సింగిల్ కలరే, దీంట్లోనే ఆరెంజ్లో కొంచెం డార్క్ షేడ్ ఇచ్చారు. డాన్సెస్ వచ్చేసరికి ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్, బేబీ పింక్ షేడ్. ఎంత బాగుందో చూడండి. మనం బేబీ పింక్లో కూడా చేసాం, కానీ దీన్ని చూసారా బార్డర్ వచ్చేసరికి స్నఫ్ కలర్ ఇచ్చారు. చక్కగా అంటే బార్డర్ అంటే ఏం జరీ బార్డర్స్ కాదు, మనకి వీవింగ్లోనే ఇక్కడ థ్రెడ్ ఆ కలర్ యాడ్ చేశారు. ఇది అక్కడెక్కడ ఫ్లవర్స్లో వచ్చింది. ఎంత బాగుందో పారిజాత పూలే అక్కడెక్కడ వచ్చాయి. దీనికి పళ్ళులో మనకి టాజిల్స్ వచ్చేసరికి పింక్ అండ్ బ్లాక్ వైట్ ఇచ్చారు. మీరు ఆ కలర్స్లో ఏ కలర్కి వెళ్ళినా కూడా బాగుంటుంది. పేస్టల్ కలర్స్ కదా, వీటికి ఏదైనా డార్క్ షేడ్స్ బ్లౌజెస్ చాలా బాగుంటాయి. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ సీ గ్రీన్ కలర్. గుర్తుందా మీకు? ఈ కలరు వేరే డిజైన్లో పెద్ద పెద్ద ఫ్లవర్స్లో చేసాము. ఎంత బాగుందో చూడండి. ఇది కూడా అక్కడక్కడ ఫ్లవర్స్, మీకు అక్కడక్కడ అవి కనిపించేది థ్రెడ్స్ అండి, అంటే ఈ కుచ్చులు వేసేటప్పుడు వచ్చే థ్రెడ్సే. అవేమి అంటే మళ్ళీ ప్రింట్లా కనిపించవచ్చు మీకు, కానీ థ్రెడ్స్. ఇలా కలర్ చాలా బాగుంది. దీనికి కొంచెం డార్కర్ షేడ్ వైట్ కలర్ ఇచ్చారు టాజిల్స్. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 1300. నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్. ఇందాక గ్రే వేరే, ఇది వేరే. అది సింగిల్ కలర్ ఇదే, ఇది కల్నేత వచ్చింది గ్రే కలర్. కొంచెం డార్క్ ఉంది. 2 సైడ్స్ మనకి ఇలా ఒక వైన్ షేడ్ లాగా చిన్న బార్డర్ లాగా ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా పారిజాత పూలు. అన్నీ కూడా హ్యాండ్ పెయింట్స్ అండి, ఏది ప్రింట్ కాదు. మనకి టాజిల్స్ కూడా చక్కగా పింక్, బ్లాక్ అండ్ వైట్ కలర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ ఉంది కదా, చాలా బాగుందండి. డీసెంట్ కలర్. దీనికి బ్లాక్ బ్లౌజ్ అయినా చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ మన కలర్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్. ప్యారెట్ గ్రీన్లో కూడా ఎగ్జాక్ట్ కాదు, కొంచెం లైట్ షేడే వస్తుంది. ఎంత నీట్గా ఉందో కలర్ అయితే, చాలా బాగుంటుంది. మంచి షేడ్స్ అండి ఇవన్నీ కూడా. ఇలా పళ్ళుకి గ్రీన్ వైట్ కలర్ టాజిల్స్ వచ్చింది. ఈ సారీ ప్రైస్ కూడా 1300. నెక్స్ట్ వన్ వచ్చేసి వైలెట్ కలర్. అది కూడా చాలా బాగుంది, అక్కడక్కడ ఫ్లవర్ స్టైల్. కొంచెం డార్కర్లో అంటే ఇదే కలర్ ఏమో, రెడ్ ఒకటి ఇదొకటి డార్క్ వచ్చాయి. మిల్లి అన్నీ కొంచెం పేస్టిల్స్. ఇలా బ్లూ కలర్ ఇచ్చారు. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ కలర్, కొంచెం లైట్ బిస్కెట్ కలర్ ఉంటుంది చూసారా, ఆ షేడ్. చాలా బాగుంది కలర్ అయితే. ఆల్ ఓవర్ అంతా ఇలా పారిజాత పూలు వస్తాయి. దీనికి పళ్ళుకి ఇలా కుచ్చులు వచ్చాయి. కొంచెం డార్క్ షేడ్ అండ్ వైట్ కలర్ వచ్చాయి. ఈ సారీ కూడా 1300. మీకు ఈ వీడియోలో మన సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తే వెంటనే చూడవచ్చు. నెక్స్ట్ సారీస్ వచ్చేసి మహేశ్వరిలో అన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ వస్తాయి. చాలా బాగుంటాయండి ఇవి. మనకి సమ్మర్కి చక్కగా లైట్ వెయిట్లో ఉంటాయి. ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా కట్టుకోవచ్చు. చిన్న సారీ బార్డర్ ఇలా ఒక 1.5 ఇంచ్ ఉంటుంది. మన చందేరి అంటే చిన్న 1 ఇంచ్ ఉంటుంది కదా, దీనికి ఒక 1.5 ఇంచ్ ఇలా జిగ్జాగ్ స్టైల్ లాగా ఉంటుంది. ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్స్ ఉంటాయి.
స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి, చక్కగా ఇలా టై అండ్ డై లాగా ఉంటాయి బ్లాక్ ప్రింట్స్. ఇది వచ్చరికి ఇండిగో బ్లూ, నేను కట్టుకున్నాను కదా సేమ్ శారీనే, చాలా బాగుంది కలర్ అయితే. ఇక్కడ చాలామంది ఇండిగో బ్లూ అంటే ఇష్టమైన వాళ్ళు చక్కగా చూడొచ్చు. 2 సైడ్స్ ఇలా జరీ బోర్డరు, ఇలా మరీ ట్రాన్స్పరెన్సీ ఉండదు, సింగిల్ అయినా వేసుకోవచ్చు. చక్కగా ఆఫీస్ వేర్ కానీ మీకు జర్నీస్ కానీ ఈవినింగ్ వరకు క్యారీ చేయాలన్నా కూడా కంఫర్ట్గా ఉంటుంది, ట్రెండీగా కూడా ఉంటుంది. ఇలా మొత్తం ఇది ఫస్ట్ డబుల్ టైలో వస్తుంది, ఒక ప్రింట్ తర్వాత మళ్ళీ ప్రింట్ వస్తుంది, మళ్ళీ బోర్డర్ లాగా కూడా డిజైన్ ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ అంతా ఇదే ఉంటుంది. ఇది సింగిల్ కలర్ మ్యాచింగ్, మనకు కొన్ని డబుల్ కలర్స్ వస్తాయి కదా, ఇది సింగిల్ కలర్ ఓన్లీ ఇండిగో బ్లూ మ్యాచింగే వస్తుంది. ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. కొంచెం డార్కే, ఇండిగో బ్లూలో కూడా కొంచెం నావీ బ్లూ కలిసిన షేడ్, ఎగ్జాక్ట్ కలర్ కాదు. ఇలా పళ్ళు కూడా డిజైన్ వచ్చింది మనకి. వీటన్నిటికీ కూడా ఇలా సారీ లైన్స్ వస్తాయి, ఇలా లైన్స్ వచ్చి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఈ బ్లూ మీదే మనకి బేస్లో ఒక డిజైన్ ఉంది కదా, లీఫ్ డిజైన్ లాగా, అదే డిజైన్ ఇచ్చారు. పైన వచ్చిన మ్యాంగో డిజైన్ ఇవ్వకుండా ఆ డిజైన్ ఇచ్చారు. ఇది 2 సైడ్స్ కూడా హ్యాండ్ బోర్డర్ వచ్చింది, చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుంది కదా. సో ఫాస్ట్గా చూడండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి చందేరి అండి. ఇది ఒక్కటే ఉంది చందేరిలో అయితే, కోరా కలర్, కొంచెం డార్కే కోరాలో కూడా చిక్కు బేస్ అయితే కరెక్ట్గా ఉంటుంది. 2 సైడ్స్ కూడా ఇలా ఒక 1 ఇంచ్ జరీ బార్డర్ వస్తుంది, దీనికి చిన్నగా జరీ బార్డర్ వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ చందేరి ఉంటుంది, ఇలా బ్లాక్ ప్రింట్ వస్తుంది. ఇది కూడా బ్లూ అండ్ స్నఫ్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లాగా డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ప్రింటెడ్ బార్డర్ ఉంది. మళ్ళీ బ్లాక్ చిన్న పైపింగ్ లాగా బ్లాక్ కలర్ ఇచ్చేసరికి చాలా బాగా కనిపిస్తుంది. కలర్ కూడా డీసెంట్గా ఉంటుంది, కూల్ కలర్, చాలా క్లాసీగా ఉంటాయండి కట్టుకున్నా కూడా. ఇలా పళ్ళు వస్తుంది, ఇలా జరీ లైన్స్ వస్తాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బేస్ కలరే వచ్చి హ్యాండ్కి 2 సైడ్స్ కూడా ఇచ్చారు బార్డర్స్. మీరు ఈ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, లేదు బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2100. నెక్స్ట్ వచ్చేసి మహేశ్వరిలోనే ఇలా, ఇది బేస్ చీకో మీద బ్రిక్ రెడ్ షేడ్ ఉంటుంది కదా, ఆ కలర్ ఇలా డిజైన్ వచ్చి కింద మనకి బార్డర్ లాగా స్కర్ట్ బార్డర్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఎలిఫెంట్ గ్రే కలర్, మరి డార్క్ బ్లాక్ కాదు, ఇలా ఇచ్చారు. ఇవన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండి. కలర్స్ అనేది కొంచెం అటు ఇటు ఉంటాయి, అవేమి మిస్ ప్రింట్స్ డ్యామేజెస్ కావు. ఇప్పుడు ఇక్కడ చూసారు అంటే మీకు ఇది బ్లాక్ కదా, చేసేటప్పుడు ఇలా పక్కకు ఒక చిన్న డ్రాప్లా పడింది చూసారా, అవి కొంచెం అటు ఇటు ఉంటాయి. న్యాచురల్ కలర్స్ మన హ్యాండ్తో చేసే పని కాబట్టి అవేవి మిస్ ప్రింట్స్ కాదు. మనకి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్. మరి చాలా డార్క్ కాదు, కొంచెం డస్టీ లుక్లో కూడా ఉంటాయండి ఇవి. ఓ షైనీగా కూడా ఉండదు, ఫ్యాబ్రిక్ వచ్చేసరికి డస్టీగా ఉంటుంది. ఇలా అంటే మీకు వీడియోలో చాలా బ్రైట్ కనిపించవచ్చు. ఇలా ప్లెయిన్ పళ్ళు, చుట్టూ కూడా మనకి ఇలా రంపవంచులాగా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి చిక్కు మీద బ్లాక్ కలర్ డిజైన్ వచ్చింది, చాలా బాగుంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా బ్లాక్ మీద మ్యాంగో డిజైన్, ఆల్ ఓవర్ అంతా చిన్న ప్రింట్ ఇచ్చారు. మనకు వచ్చి కలంకారీ స్టైల్ లాగా ఇలా మొత్తం వచ్చింది. 2 సైడ్స్ చూడండి డిజైనర్ స్టైల్, మనకి ఇలా గ్యాప్ బార్డర్ ఇచ్చారు, గ్యాప్లో చిన్న ట్రయాంగిల్స్ లాగా ఇచ్చారు. అదొక డిజైన్. 2 సైడ్స్ కూడా బ్లూ కలర్ ఇచ్చారండి బార్డర్. ఎంత డిఫరెంట్గా ఉందో, ఎంత చక్కగా ఉందో, చాలా బాగుంటుంది. ఎవరైనా కట్టుకోవచ్చు అండి, చక్కగా చిన్న ఏజ్ వాళ్ళైనా చక్కగా కట్టుకోవచ్చు. అంటే కాటన్స్ కట్టుకోలేని వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి. కాటన్స్ వాడేవాళ్ళు కూడా ఆ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పళ్ళు అంతా చిన్న చెక్స్ ఇచ్చారు, బ్లాక్తో సరే లైన్ ఉంది, చివరి కూడా మళ్ళీ బ్లూ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి చీకు మీద బ్లాక్ కలర్ చిన్న ప్రింట్, చక్క ఇలా డిజైనర్ బ్లౌజెస్ వస్తాయి అన్నీ కూడా, బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, చక్క చిన్న ప్రింట్స్ ఇష్టపడతారు కదా మనకి. బ్లాక్ ప్రింట్స్లోనే ఒకలాంటి రెస్ట్ కలర్ లాంటి షేడ్, మరి డార్క్ కాదు, కొంచెం దాని మీద ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా లైట్ కలర్ మీద చిన్న బార్డర్ లాగా ఇచ్చారు, చాలా బాగుంది. కూల్ కలర్, బ్యూటిఫుల్ ఉంటుంది, కాంబినేషన్ బాగుంది. డిజైన్ కూడా చాలా చక్కగా చిన్న ప్రింట్ కావాలనుకుంటే ఇలా చూడొచ్చు. ఇలా పళ్ళు వస్తుంది, పళ్ళు కూడా చక్కగా లైన్స్ ఉన్నాయి, మధ్యలో ఇదే కలర్ కాంబినేషన్ లాగా డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో, మనకి ఇది కాంతా స్టిచ్ లాగా డిజైన్, ఇది వర్క్ ఏం కాదు. మనకి ఆ బేస్ కలర్ మీద ఇక్కడ బ్లూ కలర్ ఇచ్చారు కదా, ఆ కలర్తో ఇచ్చారు. 2 సైడ్స్ బార్డర్ ఇచ్చారు, కింద వైపు హ్యాండ్కి చక్కగా బార్డర్ ఉంది, బ్యూటిఫుల్ ఉంది సారీ అయితే. ఈ సారీ కూడా 2400. నెక్స్ట్ వచ్చేసి చెక్స్లో చిన్న చెక్స్ వచ్చిందండి. ఇది కలరు కొంచెం గ్రే షేడ్ లాగా ఉంది, బేస్ కలర్, దాని మీద ఇలా బ్లాక్ కలర్తో చిన్న చెక్స్. ఇవన్నీ బ్లాక్స్ తెలుస్తున్నాయి కదా, ఒక్కొక్క బ్లాక్ ప్రింట్ లాగా
టూ సైడ్స్ కూడా ఎగ్జాక్ట్ బ్లాక్ కూడా కాదు, కొంచెం గ్రే షేడ్ లాగే ఉంది. బార్డర్ కలర్ కూడా డార్క్ ఏం కాదు, కానీ బాగుందండి. డస్టీ లుక్లో చాలా క్లాసీగా ఉంది. బ్యూటిఫుల్ డిజైన్, చక్క చిన్న ప్రింట్ వచ్చి చిన్నగా జరీ బార్డర్ ఇచ్చారు కదా, చాలా నీట్గా ఉంటుంది. ఇది పళ్ళు ఒకలాంటి మట్టి షేడ్ ఉంటుంది కదా, అలాంటి కలర్ మీద మనకి ఇలా మ్యాంగో డిజైన్ వచ్చింది. చివరి కూడా మళ్ళీ బార్డర్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి అదే బేస్ కలర్ మీద చిన్నగా ఇలా ఒక ఫ్లవర్ షేప్ డిజైన్ ఇచ్చారు. టూ సైడ్స్ బార్డర్ వచ్చింది, చాలా క్లాసీగా ఉంటుంది. ఈ శారీ కూడా 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ టైం చేసామండి, రిపీట్ అడిగారు. మల్టిపుల్స్ ఉన్నాయి ఇప్పుడైతే. ఫాస్ట్గా చూడండి. ఇలా కొంచెం కూల్ కలర్, రోజ్ పింక్ షేడ్. టూ సైడ్స్ మనకి ఇలా జరీ బార్డర్తో పాటు ప్రింటెడ్ బార్డర్, ఆల్ ఓవర్ అంతా ఫ్లవర్ డిజైన్. సింగిల్ కలర్ మ్యాచింగే చాలా బాగుంటుంది, డీసెంట్గా ఉంటుంది. మనకి ఇవన్నీ కూడా కలర్ డై చేయడానికి, ఈ ప్రింటింగ్ చేయడానికి ఇవన్నీ కూడా హ్యాండ్తోనే చేస్తారు కదా, ప్రాసెసింగ్ అంతా కూడా హ్యాండ్తోనే అవుతుంది. సో ఫినిషింగ్ అనేది మనకు కొంచెం అంచులు అవి ముడుచుకున్నట్టు అలా ఉంటాయండి. మీరు ఒక్కసారి ఫస్ట్ వాష్ డ్రై వాష్ అప్పుడు ఫినిషింగ్ చేయించుకుంటే నీట్గా వస్తాయి. అవి చేత్తోనే చేస్తారు కదా పిండడం అవన్నీ కూడా. సో మనకి అంత మిల్స్లో వచ్చినంత ఫినిషింగ్ రాదు. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా ఇలా పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి చాలా బాగుంది చూడండి. చక్కగా వైట్ మీద ఈ పింక్ కలర్తో వచ్చేసరికి చిన్న డిజైన్ ఇచ్చారు, చాలా బాగుంది. హ్యాండ్కి కూడా మళ్ళీ బార్డర్ వచ్చింది. ఈ సారీ కూడా 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక న్యూ స్టైల్, సేమ్ ఫ్యాబ్రికే. బార్డర్ వచ్చేసరికి టెంపుల్ బార్డర్ లాగా థ్రెడ్ బార్డర్ ఇచ్చారు. ఇప్పుడు మనం అన్ని చూసినవన్నీ కూడా జరీ బార్డర్స్ కదా, ఇది థ్రెడ్ వచ్చింది. సేమ్ స్టైల్ వీవింగే, మొత్తం సేమ్ ఫ్యాబ్రికే వస్తుంది. ఇలా టూ కలర్ మ్యాచింగ్ అంటే దగ్గరగానే ఇక్కడ ఒక లైట్ ప్యారెట్ లైట్ షేడ్, ఇక్కడ వచ్చేసరికి కొద్దిగా డార్క్, మనకి ఇక్కడ ఒక క్రీమ్ షేడ్ లాగా థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు. చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది, చాలా నీట్గా ఉంది శారీ కూడా. ఇవన్నీ కూడా సేమ్ బ్లాక్ ప్రింటే వస్తుంది. ఇలా పళ్ళు, ఆ గ్రీన్ కలర్ పళ్ళు ఇచ్చారు. ఈ థ్రెడ్ వీవింగ్ ఇక్కడ కూడా ఇచ్చారు. దీంట్లో జరీ రాలేదు, అంతా థ్రెడ్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా గ్రీన్ కలర్ మీద చక్కగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అంటే కలర్ ఇవ్వలేదు, ఇక్కడ మనకి కలర్ ఇచ్చారు కదా, కలర్ లేకుండా బార్డర్ స్టైల్ ఇచ్చారు. చాలా బాగుంది. ఈ సారీ కూడా 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ ఎంత బాగుందోనండి, కలర్ అయితే బ్యూటిఫుల్ కలర్. మనకి ఇందులో మహేశ్వరిలో ఈ స్కర్ట్ బార్డర్స్ చాలా బాగుంటాయి. అంటే డిజైనింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. బ్లాక్, మంచి బ్లాక్కి పైవైపు గోల్డ్ కలర్ ఇచ్చారు. కింద ఇలా ఇంచుమించు నీళ్ళంత వరకు వచ్చేస్తుంది. కింద ఒకలాంటి పెసర గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఎంత డిఫరెంట్గా డీసెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా. అంటే డార్క్ షేడ్ కాదు, బ్లాక్కి ఆ పేస్టల్ కొంచెం ఆ డస్టీ లుక్ వచ్చేసరికి చాలా క్లాసీగా ఉంది. ఇలా పళ్ళు అంతా బార్డర్ స్టైల్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి చీపు బేస్ మీద ఆ గ్రీన్ షేడ్తోనే చిన్నగా డిజైన్ వచ్చింది. టూ సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది. చాలా బాగుందండి, కాంబినేషన్ అయితే బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ కూడా 2400. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ఇవ్వండి, నేమ్, ఫోన్ నెంబర్ అండ్ పిన్ కోడ్ కూడా. ఇంకా చాలామంది హోల్డ్ చేపిస్తున్నారు. మీరు బుక్ చేయాలనుకున్నప్పుడు వెంటనే కన్ఫర్మ్ చేసుకోండి. లేదు మీకు టైం ఉంది అనుకుంటే మీరు పే చేయాలనుకున్నప్పుడు ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి, అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే పేమెంట్ చేయండి. మీరు అలా పేమెంట్ చేస్తే రీఫండ్ ఉండదు, కొంచెం ప్రాబ్లం అవుతుందండి, జిఎస్టీ ప్రాబ్లం అవుతుంది. సో అదొకటి చూసుకొని అవైలబిలిటీ కన్ఫర్మ్ అయినాకే పేమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా చీకు బేస్ మీద బ్రిక్ రెడ్ కలర్ ఉంటుంది కదా, దాంతో ఇలా బాక్స్ లాగా అంటే ఒకటి స్ట్రైప్స్ లాగా ఒకటి హారిజాంటల్ లైన్స్ లాగా వచ్చింది. టూ సైడ్స్ మనకి ఇలా ఒకలాంటి రస్ట్ షేడ్ ఏమోనమో ఆ కలర్ బార్డర్ ఇచ్చారు. అంటే ప్రింటెడ్ బార్డర్ ఉంది, బ్లాక్ కలర్, చాలా బాగుంది, బ్యూటిఫుల్. మనం ఇప్పుడు ఇలాగే బ్లాక్ కూడా చూసినట్టున్నాం, కానీ అది బ్లాక్ మొత్తం చెక్స్ వచ్చినట్టుంది. ఇది మనకి ఒకట్లా స్ట్రైట్ ఒకటి హారిజాంటల్ ఇచ్చారు కదా. ఇలా పళ్ళు చాలా డీసెంట్గా ఉంది. ఇలా ఇదంతా కూడా జరీ లైన్స్ వస్తాయి. బ్లౌజ్ వచ్చేసరికి చీకు మీద చిన్న బ్లాక్ డిజైన్ వచ్చింది. ఇలా హ్యాండ్కి బార్డర్ వస్తుంది, చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ చక్కగా ఉందండి, ఎవరైనా కట్టుకోవచ్చు, తేలిగ్గా ఉంటాయి, కంఫర్ట్గా ఉంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2400. మనకి ఇందులోనే చాలా క్వాలిటీస్ ఉంటాయి, ఏదైనా ఆ క్వాలిటీని బట్టి ఉంటుంది. చక్కగా టైయింగ్ అది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసరికి ఒకలాంటి బ్లూ షేడ్ అండి, ఎగ్జాక్ట్గా అంటే సీ బ్లూ ఆ షేడ్ లాంటి కలరు.
దాని పైన మనకి ఇదంతా చిన్న ప్రింట్, కలంకారీ స్టైల్ ప్రింట్. మనకి ఇలా ఎల్లో కలర్ ఇచ్చారు కదా, 2 సైడ్స్ బార్డర్ వచ్చేసరికి ఇలా ప్రింటెడ్ బార్డర్ ఇచ్చారు. ఇదే కలర్ సరీ బార్డర్ వచ్చింది. చాలా డీసెంట్గా ఉందండి కలర్ అయితే. అలానే చాలా బ్రైట్గా అయితే ఉండవు ఇవి, కొంచెం డస్టీగానే ఉంటాయి. డస్టీ లుక్ అంటే మనకి జైపూర్ బ్లాక్ ప్రింట్స్ ఐడియా ఉంటుంది కదా, కాటన్స్లో వాటిలో అదే స్టైల్ లాగా ఉంటాయి. ఆల్ ఓవర్ అంతా ఇదే చిన్న డిజైన్ వస్తుంది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా చక్కగా జరీ లైన్స్తో పళ్ళు, ఇలా మధ్యలో కూడా డిజైన్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి చాలా బాగుందండి. చక్కగా ఈ కోరా షేడ్ మీద ఈ ఆరెంజ్ షేడ్ ఎల్లోయిష్ కలర్ ఇచ్చారు కదా, ఆ కలర్తో డిజైన్ వచ్చింది. బార్డర్ వస్తుంది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి చీకు మీద ట్రిక్ రెడ్ కలర్తో డిజైన్ వచ్చింది. కింద స్కర్ట్ బార్డర్ వచ్చి దాని మీద ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది. అన్నీ కూడా బ్లాక్ ప్రింటే. బార్డర్ వచ్చేసరికి ఎలిఫెంట్ గ్రేనే వచ్చింది, మరి డార్క్ బ్లాక్ కాదు. చాలా బాగుంది. ఆల్ ఓవర్ అంతా ఇదే డిజైన్ వస్తుంది. చక్కగా కంఫర్ట్గా కావాలనుకుంటే చాలా బాగుంటాయి. అలా అని షైనీగా సింథటిక్ లాగా మెరుస్తూ అయితే ఉండవు. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజెస్ అన్నీ కూడా మనకి డిజైనే వస్తాయి, ప్లెయిన్ కాకుండా ఇలా చక్కగా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. బేస్ కలర్ మీద ఇలా లైట్ బార్డర్ కలర్ ఉంది చూసారా, ఎలిఫెంట్ గ్రే, ఆ కలర్తోనే ఇచ్చారు. బాగుంది కదా కాంబినేషన్. ఈ సారీ కూడా 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇలా హాఫ్ వైట్ మీద లాస్ట్ టైం కూడా ఒక కాంబినేషన్ చేసాము, చాలా బాగుందండి. కొన్ని మనకి రీస్టాక్ అయినాయి కానీ కొన్ని సారీస్ అయితే అవ్వలేదు. ఇలా ఒక బంచ్ లాగా ఫ్లవర్ డిజైన్తో పాటు ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఇలా బార్డర్, ప్రింటెడ్ బార్డర్ ఉంది, సారీ బార్డర్. కూల్గా ఉంటుంది సమ్మర్కి. చాలా బాగుంది కలర్ అయితే, డీసెంట్ కలర్ అండి. దాని మీద వచ్చిన కలర్స్ కూడా చూడండి ఎంత మంచిగా ఇచ్చారో, పేస్టల్ షేడ్ కలర్స్ లాగా. ఇది పళ్ళు వస్తుంది. పళ్ళు కూడా ఇలా కలర్స్, ఇక్కడ ఏదైతే కలర్స్ వచ్చిందో అదే కలర్స్. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ చివరి పీచ్ కలర్ ఇచ్చారు కదా, అదే కలర్తో చిన్న ప్రింట్తో ఇచ్చారు. మళ్ళీ హ్యాండ్కి బార్డర్ ఉంది. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్కి కింద వచ్చేసరికి స్కర్ట్ బార్డర్లో బ్రిక్ రెడ్ షేడ్ ఉంటుంది కదా, దాని మీద చిక్కు కలర్తో వచ్చింది డిజైను. ఇలా పంకిన్ డిజైన్ లాగా 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. చాలా బాగుంది. ఇంచుమించు మనకి నీళ్ళంతా కొంచెం బిగుగా వస్తుంది డిజైన్ అనేది. పైన అంతా ప్లెయిన్ వస్తుంది. మన ఇదే స్టైల్ లాగా ఇంకొక కలర్ చూపించాం కదా, గ్రీను, ఇది బ్రిక్ రెడ్ షేడ్. రెండు చాలా బాగున్నాయి, క్లాసీగా ఉన్నాయండి. ఇలా పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి చాలా బాగుంది. చిక్కు మీద అదే కలర్తో చక్కగా డిజైన్ కూడా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్ కాకుండా మళ్ళీ కొంచెం డిజైనర్ స్టైల్ లాగా ఇచ్చారు. ఎంత బాగుందండి కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2400. బ్యూటిఫుల్ కలర్స్ అన్నీ కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇలా లైన్స్ స్ట్రైప్స్ లాగా ఇచ్చారు లైట్ కలర్ మీద. ఇది డార్క్ బ్లాక్ కాదు, కొంచెం ఎలిఫెంట్ బ్లాక్ లాంటి కలర్తో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా కొంచెం గ్రీన్, సంపంగ్ గ్రీన్ కలర్ ఇచ్చారు. అంటే డార్క్ షేడ్ కాదు, కొంచెం పేస్ట్ లుక్లో. చాలా బాగుంది, డీసెంట్గా ఉంటుంది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా పళ్ళు కూడా డిజైన్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ దాని మీదే అదే చిన్న డైమండ్ షేప్ లాగా బుటీ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ బార్డర్ వస్తుంది. చాలా బాగుందండి కలర్ అయితే. ఈ సారీ ప్రైస్ కూడా 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇలా బాతిక్ స్టైల్లో బ్లాక్ చేసాం, గుర్తుందా? అది కూడా అడిగారు. ఇది వచ్చేసరికి బ్లూ అండి, బ్లాక్ కాదు, డార్క్ నేవీ బ్లూ షేడ్. ఎంత చక్కగా ఉందో. 2 సైడ్స్ బార్డర్ మనకి ఇలా బాతిక్ స్టైల్ బార్డర్ వస్తుంది. ఇలా నిలువుగా అక్కడక్కడ అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి అలా మల్టీ కలర్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది. డిజైనర్ స్టైల్స్ అన్నీ కూడా అంటే మన రెగ్యులర్గా బార్డర్స్ అలా కాకుండా కొంచెం ట్రెండీగా ఉన్నాయి. ఇలా పళ్ళు వస్తుంది. పళ్ళు కూడా ఈ కలర్స్ బాతిక్ స్టైల్లో వాడిన కలర్స్తో మనకి పెద్ద డిజైన్ వచ్చింది. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. హ్యాండ్కి బార్డర్ వస్తుంది. చాలా బాగుంది కలర్ అయితే, బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ షేడ్, కొంచెం పింక్ రెడ్ మిక్స్ అయిన షేడ్. ఎందుకంటే మన రెగ్యులర్ కలర్స్ కాదు, ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్స్ కదా. అసలు చాలా బాగుంది. మిడిల్ అంతా కూడా ఇలా బాతిక్ స్టైల్ డిజైన్, గ్యాప్ వచ్చింది, మళ్ళీ బార్డర్ సరి బార్డర్ వస్తుంది. సింగిల్ కలర్ మ్యాచింగ్, బ్యూటిఫుల్. కొంచెం బ్రైట్గా కావాలనుకుంటే ఇలా చూడొచ్చు. ఇలా పళ్ళు వస్తుంది. పళ్ళులో జరీ లైన్స్ ఉంటాయండి, అంటే మధ్యలో కూడా లైన్స్ ఉంటాయి. ఇక్కడ లైన్ ఉంది, ప్రింట్ ఉంటుంది దానిపైన. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది. చాలా బాగుంది కలర్ అయితే. ఈ సారీ కూడా 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో
ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ ఎంత బాగుందండి కాంబినేషన్ అయితే. చక్కగా చిన్న డిజైన్, 2 సైడ్స్ బార్డర్, మళ్ళీ ప్రింటెడ్ బ్లాక్ బార్డర్ వచ్చింది. చాలా బాగుంది కదా, కూల్గా ఉంది కలర్ అయితే. చక్కగా మంచి షేడ్ అండి, ఎవరికైనా కూడా బాగుంటుంది. ఇలా పళ్ళు కూడా చక్కగా బ్లాక్ ప్రింట్తోనే డిజైన్ వచ్చింది. బ్లౌజ్ చూడండి, చీకు మీద బ్లాక్ కలర్తో లీఫ్ డిజైన్ లాగా ఇచ్చారు. చిన్న ప్రింట్ చాలా బాగుంది. ఈ సారీ కూడా 2400. అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి. ఇది చూడండి, కలర్ వచ్చేసరికి చింతపిక్క కలర్ ఉంటుంది సరే, ఆ కలర్ మరి వైన్ కాదు, దానికి చిన్న ప్రింట్. ఇప్పుడు నేను కట్టుకున్న స్టైల్ లాగే ఉంది డిజైన్, సేమ్ పైన లీఫ్ వచ్చి పైన ఇందులో బ్లూ కలర్ ఒకటి, ఇది ఈ కలర్, 2 కలర్స్ చాలా బాగున్నాయి. ఇలా చిన్న జరీ బార్డర్, సింగిల్ కలర్ మ్యాచింగ్, డార్కర్ షేడే, చాలా క్లాసీగా ఉంటుంది కలర్ అయితే. ఇలా పళ్ళు, సేమ్ పళ్ళు కూడా డిజైన్ వచ్చింది, జరీ లైన్స్ ఉండి. బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజ్, అంటే ఒక ఫస్ట్ ఉన్న డై డిజైనే వస్తుంది, బార్డర్ వస్తుంది. చాలా బాగుంది కదా కలర్ అయితే. బ్యూటిఫుల్ కలర్ అండి, క్లాసీగా ఉంటుంది, చక్కగా కంఫర్ట్గా ఉంటుంది. అంటే మనకి చాలా మంది మన డ్రెస్సెస్ కూడా వాడతాం కదా మహేశ్వరిలో, సేమ్ అలానే ఉంటుంది ఫీల్ కూడా. ఎవరైనా కట్టుకోవచ్చు, ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చక్కగా సెట్ అవుతాయి. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సారీస్ వచ్చేసి డాలర్, కంచి డాలర్లో చాలా బాగున్నాయి. మనకి ఇదంతా వీవింగ్లోనే కాంతా స్టిచ్ లాగా వీవింగ్ వచ్చింది. ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది, పైవైపు చిన్న నేవీ బ్లూ కలర్ బార్డర్ వస్తుంది. ఇది బేస్ కలర్ వచ్చేసరికి కొంచెం చంద్రకాంత్ షేడ్ లాగా, కొద్దిగా లైట్ కలర్, మరి డార్క్ కాదు, కొంచెం వైన్ చంద్రకాంత్ ఆ షేడ్ లాగా ఉంది. కింద వచ్చేసరికి మనకి ఇలా మల్టీ కలర్, బ్లూ, పింక్ అండ్ మెంతి ఎల్లో కలర్తో చిన్నగా 3 ఇంచెస్ బార్డర్ వస్తుంది. కంచి బార్డర్ ఆల్ ఓవర్ అంతా వీవింగ్లోనే ఉంటుంది. డోలా అనేసరికి ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదు, కంఫర్ట్గా ఉంటుంది, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు వచ్చింది. మనం చాలా వరకు చిన్న చిట్ పళ్ళు చూస్తాం కదా, పళ్ళు వీవింగ్ అని బట్టి కూడా ప్రైస్ అనేది ఉంటుంది. ఇలా పింక్ అండ్ బ్లూ కలర్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్, నేవీ బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు కదా, అదే కలర్ చిన్న బుటీ బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుంది, బ్లౌజ్ బాగుంది, చక్కగా చీరంతా పన్నా వస్తుంది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2500. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో రెడ్ కలర్, మంచి డార్క్ మిర్చి రెడ్ షేడ్, చాలా బాగుందండి. ఇది కూడా కలర్ వచ్చేసరికి సేమ్ డిజైన్ వస్తుంది, 2 సైడ్స్. పైవైపు ఇలా బ్లూ కలర్ వచ్చింది బార్డర్, కింద వైపు వచ్చేసరికి మల్టీ కలర్, బ్లూ, పింక్, ఎల్లో షేడ్. బ్యూటిఫుల్ బ్రైట్ కలర్. చాలామంది అడిగారు, మనం ఆల్రెడీ ఇలాంటి స్టైల్ డిజైన్స్ చేసాము, రెడ్ అయితే రిపీట్ అడుగుతూనే ఉన్నారు. మనకి ఇందులో 3-4 కలర్సే రీస్టాక్ అయ్యాయి. ఇలా పళ్ళు వస్తుంది, పళ్ళు కూడా చక్కగా మల్టీ షేడ్స్ లాగే చిన్నగా రిచ్ పళ్ళు ఇచ్చారు. బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది, చాలా బాగుంటుంది. చిన్న అకేషన్స్ కానీ ఎవరికైనా గిఫ్టింగ్ కానీ చక్కగా బడ్జెట్ రేంజ్లో చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా 2500. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మళ్ళీ వీవింగ్ డిఫరెంట్ ఉంది. ఇలా ఇది కూడా కంచి బార్డరే, క్యాప్ బార్డర్ వస్తుంది. మంచి లావెండర్ షేడ్, కొద్ది లావెండర్ మీద కొంచెం 1 ఇంచు డార్క్ షేడ్. ఇలా అంతా వీవింగ్లో గోల్డ్ సిల్వర్తో వస్తుంది. పైవైపు చిన్న బార్డరే, కింద వచ్చేసరికి ఎల్లో కలర్ గ్యాప్ బార్డర్ ఇచ్చారు. ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ అయితే, బ్యూటిఫుల్ కాంబినేషన్. సేమ్ మనకి డోలానే వస్తుంది. ఇలా పళ్ళు వచ్చేసరికి ఇలా చిట్ పళ్ళు, ఎల్లో కలర్ చిట్ పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా మీనాకరీ వీవింగ్ లాగా ఇలా స్ట్రైప్స్ వీవింగ్తోనే వచ్చింది. ఆ బార్డర్ కలర్ వచ్చింది. ఈ బ్లౌజ్ ముంగ ఫ్యాబ్రిక్ వస్తుంది, చాలా బాగుంటుంది, థ్రెడ్ వీవింగ్ వస్తుంది, బ్యూటిఫుల్ ఉంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2250. నెక్స్ట్ వచ్చేసి నేవీ బ్లూ కలర్, ఇందాక చూసిన డిజైన్లో మంచి నేవీ బ్లూ కలర్, నిండు కలర్ భలే ఉందండి. కలర్ అయితే బ్లాక్ లాగా అనిపించవచ్చు కానీ బ్లాక్ కాదండి, డార్క్ నేరేడ్ బ్లూ షేడ్. పైవైపు పింక్, కింద వచ్చేసరికి పింక్, చంద్రకాంత్ షేడ్ అండ్ రెడ్ కలర్ వచ్చింది. మల్టీ కలర్ వచ్చి సేమ్ వీవింగ్ వస్తుంది, చాలా బాగుంది, నీట్గా ఉందండి, ఫినిషింగ్ నీట్గా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఫస్ట్ వాష్, డ్రై వాష్లే. ఇవి చిన్న పళ్ళు, రిచ్ పళ్ళు, ఇలా పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఎంత బాగుందో చూడండి, కాంబినేషన్ అయితే ఆసమ్ ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2500. నెక్స్ట్ వన్ వచ్చేసి చినో ఉంటుంది. చినోన్లో మనం ప్లెయిన్ చూసి వర్క్ చూసాం కదా, ఇది వచ్చేసరికి కింద మనకి బోర్డర్ దగ్గర వర్క్ వస్తుంది. ఇలా కలర్ వచ్చేసరికి కొంచెం కనకాంబరం షేడ్, పీచ్ అలాంటి షేడ్ అండి, డార్క్ పింక్ కాదు, బాగుంది పింక్ అయితే. పింక్లోకే వస్తుంది కానీ మధ్యలో డిఫరెంట్ షేడ్, పింక్ పీచ్ కలిసిన షేడ్, చాలా బాగుంది కలర్ అయితే.
మనకి చినాన్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది కదా, చక్కగా షైనీగా ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, మరి ట్రాన్స్పరెంట్గా కూడా ఉంటుంది. ఇలా పాలింగ్ ఇదంతా కూడా వీవింగ్లోనే చిప్ వర్క్ వచ్చింది. కింద ఇదంతా చూడండి బార్డర్ వచ్చింది కదా, 2 ఇంచెస్ బార్డర్. దానిపైన ఇలా మొత్తం హ్యాండ్ వర్క్తోనే వస్తుంది. ఒక బార్డర్ లాగా ఇచ్చారు. మిడిల్ అంతా ప్లెయిన్ ఉంటుంది, చాలా బాగుంటుంది, చక్కగా కంఫర్ట్ ఉంటుంది, బాడీ హగ్గింగ్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేది ఇలా పళ్ళు వస్తుంది. సారీ అంతా సింగిల్ కలరే, ఇలా పళ్ళులో కూడా చక్కగా కాంతా స్టిచ్ వీవింగ్ ఇలా బోర్డర్ ఇచ్చారు కదా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. వైన్ షేడ్ బ్లౌజు మొత్తము మనకి ఫుల్ వర్క్ వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ 2 హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది. చాలా బాగుంది కాంబినేషన్. అయితే బ్యూటిఫుల్ కాంబినేషన్, చాలా క్లాసీగా కూడా ఉంటుంది కట్టుకున్నా కూడా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3100. నెక్స్ట్ వన్ వచ్చేసి సంపంగి గ్రీన్ కలర్. అసలు ఎంత బాగుందండి కలర్ అయితే, బ్యూటిఫుల్ కలర్. మనకి 2 సైడ్స్ కూడా చిన్న బార్డర్, 2 ఇంచెస్ బార్డర్ వస్తుంది. ఇలా ఆల్ ఓవర్ అంతా వీవింగ్లోనే ఉంటుంది. కింద చూసారు కదా వర్క్, మల్టీ కలర్ థ్రెడ్తో అలా వర్క్ వస్తుంది. చక్కగా రోజ్ స్టిచ్ ఉంది, నాట్ వర్క్ ఉంది, కాంతా స్టిచ్, మొత్తం హ్యాండ్ వర్క్. ఇది పళ్ళు కూడా ఇలా కాంతా స్టిచ్తో వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్కి రెడ్ ఇచ్చారు. ఎంత బాగుందండి కాంబినేషన్. సేమ్ మనకి ఇప్పుడు ఇలా ఫ్లవర్ వర్క్తోనే బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి వస్తుంది. చాలా బాగుంది కాంబినేషన్ అయితే మాత్రం బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ కూడా 3100. నెక్స్ట్ వచ్చేసి రెడ్, మంచి రెడ్ షేడ్, మిర్చి రెడ్ షేడ్. ఎంత బాగుందో చూడండి కలర్ అయితే. ఆ చిన్న చిప్ వర్క్ తెలుస్తుంది కదా, లైట్ షైనీగా వీవింగ్లోనే వచ్చింది. అదే మనకి అటాచ్ చేసింది, ప్రింట్ కాదు. ఎంత బాగుందండి కలర్ అయితే. కింద బార్డర్ అంతా సరీ బార్డర్ ఉంటుంది, మనకి వర్క్ కూడా వచ్చింది. బ్యూటిఫుల్ కలర్, చక్కగా బ్రైట్. అందులో కూడా రెడ్లో కూడా మంచి షేడ్. ఇలా పళ్ళు వస్తుంది, దీనికి వీవింగ్తోనే. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వైన్ షేడ్, కొంచెం డార్క్ బ్రింజాల్ షేడ్ ఉంటుంది కదా అలా. ఇదంతా కూడా వర్క్. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ కూడా సేమ్ వర్కే వచ్చింది. హ్యాండ్స్ 2 హ్యాండ్స్ కూడా వచ్చింది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 3100. ఫైన్ ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రింజాల్ కలర్, డార్క్ కలర్, మన కలర్. సో ఫ్యాస్ట్గా చూడండి, చాలా బాగుంది కలర్. మంచి ఫీల్ ఉంది, ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. 2 సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుంది, చిన్న బార్డర్. చక్కగా సింపుల్గా టీనేజర్స్ అయినా కూడా కట్టుకోవచ్చు, బాగుంటుంది. ఎవరికైనా కూడా బాగుంటుంది. ఇలా వర్క్ వచ్చేసరికి చాలా క్లాసీ లుక్లో ఉంటుంది. ఈ ప్లెయిన్ చినాన్స్ కూడా చాలా రిపీట్ అడిగారు. ఇలా పళ్ళు కూడా చక్కగా చిన్న పళ్ళు, అది కూడా వర్క్ వచ్చింది. కాంబినేషన్ చూడండి, ఎల్లో భలే ఉందండి కాంబినేషన్. హ్యాండ్ బాడీ ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగుందండి. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి ముంగా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది. చక్కగా కంఫర్ట్గా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్. చీరంతా పన్నా వచ్చింది. బ్లౌజ్ మనకి ఎలాగో నెక్ హ్యాండ్స్ డిజైన్ వచ్చేసింది. చక్కగా ఇంకా వేరే నెక్ వర్క్ పని లేకుండా సింపుల్ అండ్ క్లాసీగా ఉంటుంది. మళ్ళీ ఇది వేరే శారీస్ కూడా పేరప్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి మల్టీ కలర్స్ ఉన్నాయి కదా థ్రెడ్స్, వేరే వాటికైనా చక్కగా పేరప్ చేసుకోవచ్చు. ఈ సారీ కూడా 3100. నెక్స్ట్ మన లాస్ట్ బ్యూటిఫుల్ కలర్ పింక్. ఎంత బాగుందో చూడండి. పింక్ వచ్చేసరికి డార్క్ రాణి పింక్ కలర్. ఇలా ఆల్ ఓవర్ అంతా వీవింగ్లోనే వచ్చిన చిప్ వర్క్. కింద బార్డర్కి వచ్చేసరికి మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది. బ్యూటిఫుల్ కలర్, అసలు పాలింగ్ ఉండి చాలా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్, ఫస్ట్ లైట్ వెయిట్, కంఫర్ట్ అండి, మెత్తగా ఉంటుంది. ఇలా పళ్ళు కూడా వర్క్ వచ్చింది. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో కలర్ బ్లౌజు. ఇలా మల్టీ కలర్ థ్రెడ్స్ వచ్చింది కదా, ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. పింక్, లైట్ పింక్, బ్లూ, రెడ్ కలర్, ఎల్లో, ఈ షేడ్స్ అన్నీ వచ్చేసరికి చాలా మంచి లుక్ వస్తుంది. ఈ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం బ్యూటిఫుల్ ఉంది కదా కలర్ కాంబినేషన్. డార్క్ షేడ్, ఆసమ్ కలర్ అండి. ఈ సారీ ప్రైస్ కూడా 3100. ఇవన్నీ ఈరోజు వీడియోలో సారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకోండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే చూడొచ్చు. ఈ వీడియోలో సారీస్ ఏమన్నా మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. మరి కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ బాయ్.